హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఆనందంగా ఉండాలి అంటే ఏమి చేయాలి, నిజంగా ఆనందంగా ఉంటే ఏమి జరుగుతుంది అనే విషయాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నిజమైన ఆనందం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. అలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్ హోపోనోపోనో నేర్చుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏప్రిల్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యే ఒక కొత్త బ్యాచ్ 30 డేస్ ప్రోగ్రామ్ అనేది ఏప్రిల్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. నిజం చెప్పాలి అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు. అంటే నిరంతరం ఆనందంగా ఉండడం. కానీ చాలా సందర్భాలలో, ఎక్కువ సందర్భాలలో ఆనందంగా ఉండడం ఎలా అని తెలుసుకోగలిగితే జీవితం అద్భుతం. నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే ఆనందంగా ఉండడం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడం, బాధ లేకుండా ఉండడం, ఎటువంటి నొప్పి లేకుండా ఉండడం అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. నిజమైన ఆనందం అంటే, నిజమైన సంతోషం అంటే జీవితంలో లేదంటే ఒక రోజులో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎంత కంట్రోల్‌గా ఉన్నారు, ఎంత బాగా హ్యాండిల్ చేశారు, అప్పుడు అసలైన ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆనందంగా ఉండాలని చాలామంది ఏం చేస్తారంటే నవ్వుతా ఉంటారు, నవ్వుతా ఉంటారు. ఏదో అలా ఫేక్ నవ్వులాగా. కానీ లోపట పెయిన్ అలాగే ఉంటుంది. మరి లోపట పెయిన్ ఉంటే మరి బయట నవ్వు ఎవరి కోసం? నిజమైన ఆనందం, నిజమైన సంతోషం లోపటి నుంచి రావాలి. ఆ లోపటి నుంచి ఎప్పుడొస్తదంటే మనం దేనినైనా హ్యాండిల్ చేయగలము. ఏ సమస్య అయినా సరే నాకు చాలా చిన్న సమస్య అని ఫీల్ అయినప్పుడు అటువంటి ఆనందం కలుగుతుంది. ఇది 100% వాస్తవం, రాసి పెట్టుకోండి. మరి ఇలాంటి ఆనందాన్ని ఎలా పొందాలి అన్న విషయానికొస్తే అందులో కొన్ని కొన్ని పాయింట్స్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విషయానికొస్తే ఏంటంటే ఎప్పుడు అనే ఎక్స్‌పెక్టేషన్ వదిలేయాలి. అంటే ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలి, లేదంటే ప్రతీదీ నాకు అనుకూలంగా జరగాలి. అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్. మనం ఎప్పుడు చూసారా? అవతల వ్యక్తి పైన కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, వాళ్ళు మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వక డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. చాలా సార్లు నేను చెప్పా చాలా వీడియోలో, ఒక వ్యక్తి మనకి నచ్చలేదు అంటే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు, మీరు బాగానే ఉన్నారు. కానీ మీరు అనుకునే విధంగా అవతల వ్యక్తి లేడు. అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆయన రీచ్ కాలేదు కాబట్టి మీకు నచ్చట్లేదు. ఏదో డిస్టర్బెన్స్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి అనవసరం అన్న విషయం మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇంకొకటేంటంటే మీ కంట్రోల్‌లో ఉన్న వాటిపైన ఫోకస్ పెట్టండి. చూడండి, ఇతరుల ప్రవర్తన, వాళ్ళ మెంటాలిటీ అనేది మీ కంట్రోల్‌లో ఉండదు కదా! కానీ మీ కంట్రోల్‌లో ఉండేదేంటి? మీ ఆలోచనలు, మీ పాజిటివ్ థింకింగ్. ఇదైతే మీ కంట్రోల్‌లో ఉంటుంది కదా! ఏదంటే మీ మాట తీరు, మీరు మాట్లాడే విధానం. అంటే మీ కంట్రోల్‌లో ఉన్న వాటిని మీరు గనక కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏవైనా అనుకున్నా సరే మీకది అనవసరం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో, మీ ఉన్న స్ట్రెంగ్త్‌ని అంటే మీకున్న స్ట్రెంగ్త్ మీద ఎప్పుడైతే ఫోకస్ పెడతారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తి కూడా మారతారు. ఇది 100% వాస్తవం. ఈ విషయాల మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మీ కంట్రోల్‌లో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మీరెందుకు డిస్టర్బ్ అవ్వాలి అన్న విషయం అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాయింట్. సిట్యుయేషన్ బట్టి నేను హ్యాపీగా ఉంటాను అనేది కరెక్ట్ కాదు. అంటే మీకు అనుకూలంగా జరిగిన సిట్యుయేషన్‌లో నేను హ్యాపీగా ఉంటాను అని కాకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే హ్యాపీగా ఉంటా. సిట్యుయేషన్ ఏదైనా సరే నేను హ్యాండిల్ చేసి నేను హ్యాపీగా ఉంటా అనే మైండ్ సెట్ కలిగి ఉంటారు చూసారా? అది అసలైన ఆనందం అంటే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్‌ని అలవాటు చేసుకోండి. ఎందుకంటే గ్రాటిట్యూడ్ గనక మీరు ఎక్కువగా కలిగి ఉంటే ఆనందం డబల్, త్రిబుల్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఆనందంగా ఉండకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలుగా ఉంటూ అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉంటే అవే పెద్ద విషయాలు అవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం కూడా. గ్రాటిట్యూడ్ అనేది మన యాటిట్యూడ్‌ని డిసైడ్ చేస్తది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. గ్రాటిట్యూడ్ ప్రతి దానిపైన ఉంటే యూనివర్స్ అలాంటి పరిస్థితులను మనకి క్రియేట్ చేస్తది. అది చిన్నదా, పెద్దదా ఇంపార్టెంట్ కాదు.
ప్రతి దానిపైన గ్రాటిట్యూడ్ ఉండాలి. రూ. 10 దొరికిందా, రూ. 10 కలిసి వచ్చిందా, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, కృతజ్ఞతలు చెప్పుకోండి, గ్రాటిట్యూడ్. విశ్వ నియమాలు ఫాలో అవ్వండి. మరి ఆ రూ. 10 రూ. 1000 అవుతుంది, ఆ రూ. 1000 రూ. 1,00,000 అవుతుంది. ఎందుకంటే కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, అసలు ఆనందం పోగొట్టుకోవడానికి, ఆనందం కోల్పోయి బాధలో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపారిజన్. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని, వాడు చాలా బాగున్నాడు, నేనేంటి ఇలాగున్నాను, వాడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాడు, నేనేంటి ఇంకేలాగే ఉన్నాను, వాడు కారు కొనుక్కున్నాడు, నేనేంటి ఇంకేలాగే ఉన్నానని కంపారిజన్ చేస్తారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపేర్ చేసుకోవాలి. ఒకరితో కంపేర్ చేసి అరే మంచి కారు కొనుక్కున్నాడు, చాలా బాగుంది అని హ్యాపీ ఫీల్ అవుతూ అలాంటి కారు నాకు లేదు, నాకు కావాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే కంపేర్ చేసుకొని వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మేబీ అది అసూయ అనుకుందాం. అసూయ పడుతూ ఆ జెలసీతో డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. కంపారిజన్ ఉండాలి. ఒక టార్గెట్ లాగా. ఓకే. వాడు మంచి పొజిషన్‌లో ఉన్నాడు. లేదంటే ఒక మంచి జాబ్ ఉంది, నేను కూడా ఆ పొజిషన్‌కి వెళ్ళాలి అని ఎఫర్ట్స్ పెట్టి అలాంటివి ఉండాలని కంపేర్ చేసుకోవడం తప్పు కాదు. అది పాజిటివ్‌గా ఉంటే పర్వాలేదు కానీ, అది జెలసీ లాగా, నెగెటివ్ లాగా ఉంటే అది చాలా డేంజర్. ఎలా ఉంటుందంటే అలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ చేతులా పోగొట్టుకుంటున్నట్టే లెక్క. ఒకటి నిజం, ఆనందం అనేది బయట వెతికేది కాదు. టన్నుల కొద్దీ మనలోనే ఉంది. అన్‌లిమిటెడ్ ఆనందం మనలోనే ఉంది. ఇంకా విషయం చెప్పాలంటే మన లోపట ఉన్న ఒక లాకర్ ఉంటుంది. ఆనందం అనే లాకర్. అందులో ఆనందం అనేది ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఆనందం. దాని కీ కూడా మన దగ్గరే ఉంటుంది. దానిని ఓపెన్ చేసి పర్ఫెక్ట్‌గా వాడుకోవడమే. గుర్తుపెట్టుకోండి. ఆనందం బయట లేదు, మన దగ్గరే ఉంది అన్న విషయం గనక మీకు అర్థమయ్యిందా, జీవితం అద్భుతం. నిజం చెప్పాలి అంటే చాలా సార్లు చెప్పుకున్నాం. ఏంటంటే ఒకరోజు అద్భుతం, ఒకరోజు ఆనందంగా ఉండడం అనేది మన చేతుల్లో, మన కంట్రోల్‌లోనే ఉంది. ఎందుకంటే యూనివర్స్ కానీ, దేవుడు కానీ మనకొక రోజు ఇచ్చి ఎంజాయ్ చెయ్యి అని ఇచ్చినప్పుడు మరి దాన్ని ఎంజాయ్ చేయాలి కదా! అది కూడా అన్‌లిమిటెడ్ ఆనందం మనలోనే ఉన్నది అని తెలుసుకున్నప్పుడు దానిని ఎలా వాడుకోవాలో తెలుసు కదా! ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మన లోపట ఉన్న ఆనందం వాడే కొద్దీ రీచార్జ్ అవుతూనే ఉంటుంది. ఒక ఎలక్ట్రికల్ వెహికల్ లాగా. వాడాలి, రీచార్జ్ అవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. ఆనందాన్ని ఎంత వాడుతూ ఉంటే అది అంత అద్భుతంగా రీచార్జ్ అవుతూ ఉంటుంది. అది మన ఫేస్‌లో కనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా మన లోపట ఒక తృప్తిలో కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెంటల్ హ్యాపీనెస్ అనేది మన బాడీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది మన మెంటల్ హ్యాపీనెస్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా, కంఫర్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా దాని ఇంపాక్ట్ అనేది ఒక హెల్తీ ఇంపాక్ట్ అనేది మన మెంటల్ స్టేటస్ పైన కూడా కనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? అందుకే మన ఆరోగ్యాన్ని, మన బాడీని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది కూడా మనకి యూనివర్స్ ఇచ్చిందే. భగవంతుడు ఇచ్చిందే. మరి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా! అందుకే మన బాడీని కాపాడుకోవడానికి రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం, మంచి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మన మెంటల్ హెల్త్, ఆటోమేటిక్‌గా మన మెంటల్‌గా కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంటాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆనందం మన దగ్గర ఉంది. దానిని పర్ఫెక్ట్‌గా మనం వాడుకోవాలి అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యే 30 డేస్ ప్రోగ్రామ్‌లో మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ కావాలంటే, ఏమైనా డౌట్స్ కోసం, డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.